ధ్యానంతో ఆరోగ్యవంతమైన జీవనం. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం. జగ్గయ్యపేట పట్టణంలోని ఈ రోజున జగ్గయ్యపేటలో మానసిక ప్రశాంతతకు ధ్యానం ఉపయోగపడుతుంది. ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య మానసిక ఆర్థిక ఒత్తిడులను ఆందోళనను తగ్గించుకోవడంలో ధ్యానంతో మంచి ఫలితాలు వస్తాయని శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య అన్నారు. మంగళవారం జగ్గయ్యపేట పట్టణంలోని మినీ బైపాస్ రోడ్లోని ధ్యాన కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఒకే అత్యధిక ఎమ్మెల్యే తాతయ్య ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నేడు ప్రతి ఒక్కరూ ఏదో ఒక విషయంలో ఒత్తిడికి గురవడం సహజంగా మారిందన్నారు. కొందరు ఆర్థికంగాను, మరికొందరు అనారోగ్యంగాను, మరికొందరు ఆందోళనలతో పనికి సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించి ఒత్తిడికి గురవుతున్నారు అన్నారు. వీటికి పరిష్కారంగా ప్రశాంత వాతావరణంలో ధ్యానం చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని పెద్దలు తెలియచేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఉన్న దాంట్లో సంతృప్తి చెందితే ఆరోగ్యకరమైన జీవనం లభిస్తుంది అని అన్నారు. మానసిక ప్రశాంతతకు ధ్యానం, యోగా, మెడిటేషన్ వంటివి ఉపయోగపడతాయన్నారు. ఎందుకంటే రోజు మనం ఇంతకన్నా ఆచరించడం చాలా ముఖ్యం. అటువంటి మరి ఈరోజు ఇటువంటి పెద్దలు వచ్చినప్పుడు వాడి యొక్క జీవనశైలి ఏ విధంగా ఉంది, ఆహార అలవాట్లు ఏంది, నిత్యం చేసే ప్రక్రియ ఏంటి అని చెప్పి మనం తెలుసుకుంటే ఆ విధంగా పాటిస్తే నిజంగా చాలా మంది వాకింగ్ పోతా ఉంటారు, తప్పలేదు. వాకింగ్ కూడా పోవసం లేదు, ప్రాణాయామం చేసుకుంటూ, యోగాసనం చేసుకుంటూ, మెడిటేషన్ చేస్తే ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉంటాం. ఎందుకంటే ఎప్పుడైతే సరే మనలో అసంతృప్తి, ఎప్పుడైతే నిరాశ వస్తుంటే మనం బాగా డబ్బు సంపాదించాలి, మరి బాగా గుర్తింపు ఉండాలని చెప్పినప్పుడు మనలో ఆశ, నిరాశ, ఆవేశము తప్పునే తీసుకుంటాం. ఉన్న చాలు అన్నప్పుడు తప్పకుండా ఇవన్నీ కూడా ఇటువంటి తప్పులు చేయవు, మంచి నిర్ణయాలు తీసుకుంటాం. దానికి అన్నిటి కూడా మూలం ఈ మెడిటేషన్, ధ్యానం చేస్తే తప్పకుండా అటువంటి దిశకి, అటువంటి ఆ స్థాయికి మనం వెళ్తామని చెప్పి నా ఉద్దేశం. అందువల్ల ప్రత్యేకంగా మేధామూర్తులు మీరు చూస్తూ ఉన్నాం, చిన్న చిన్న వయసులోనే మోకాళ్ళ ఆపరేషన్ ఇచ్చుకుంటా ఉన్నాం. చిన్న వయసులో బీపీ, షుగరు, థైరాయిడ్స్ వస్తూ ఉన్నాయి. దానికి కారణం ఏంటి? తప్పకుండా మనం ఆహార అలవాట్లో ఇందులో గతంలో యోగులు చెప్పేవాడు, మూడు బుద్ధి త్రిభుజే రోగి అని చెప్పి, ద్విభుజే యోగి అని చెప్పని, ఏకభుజే యోగి, ద్విభుజే భోగి, త్రిభుజే రోగి అని చెప్పనేవాడు. అంటే మనం ఒక పూట తిండి ఉండే కనీసం రెండు పూట తిని ఒక్కడు మానేస్తే తప్పకుండా మనం కూడా యోగులు అవుతాం. ఈ శాసనసభ ఆధారంతో అభినందించవలసిందిగా ఈ కార్యక్రమానికి చేసిన అంటే మూడో పూట తినకూడదంటే మూడో పూట చాలా స్వల్పంగా పళ్ళు తినటం, లేక 6 o'clock 7 o'clock క్లోజ్ చేసి మన్నాడు మళ్ళా 9 o'clock దగ్గర 14 hours ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని చెప్పంటున్నారు. ఆ విధంగా చేస్తే చాలా వరకు ఆరోగ్యం కాపాడుకోవచ్చు. మరి ఆ విధంగా ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ ఇటువంటి మెడిటేషన్ చేస్తూ కొంత యోగాసనం చేసుకుంటే నిజంగా ఐశ్వర్యము, ఆరోగ్యం రెండు వస్తాయి. తప్పకుండా మనం ఉన్నతమైన స్థాయికి వెళ్తామని చెప్పి ఆశిస్తూ మరి స్వామీజీ చెప్పేటువంటి మాటలు విని మనందరం సంతోషిద్దాం. ఇందాక మరి 21వ తారీఖు ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసినటువంటి, చెప్పినట్టు అనౌన్స్ చేసినటువంటి యోగా డే, మన మెడిటేషన్ ధ్యాన డేట్గా ఉన్నారు. దాన్ని మీలో కొంతమంది వస్తే ఏ హై స్కూల్లో కొంతమంది, ఎందుకంటే మెడిటేషన్ ఏ విధంగా చేయాలి విషయం వాడు తెలియదు కాబట్టి అక్కడ హెచ్ఎంస్కి మీరు పార్టిసిపేట్ చేసి ఈ విధంగా చేయాలని చెప్పి తప్పకుండా వాళ్ళతో ప్రత్యేకంగా అన్ని స్కూల్స్ కాకుండా హై స్కూల్స్లో అటువంటి కార్యక్రమం ఏర్పాటు చేస్తుంది. దగ్గర గర్ల్స్, బాయ్స్ కావచ్చు, మండల ఉన్న హై స్కూల్స్ ఏదైనా కావచ్చు, తప్పకుండా మీలో ఒకళ్ళు కనుక దానికి ఏర్పాటు చేస్తే వాళ్ళ ద్వారా అక్కడ ఎంఈఓస్కి, హెచ్ఎంసీకి ఆ రోజు మరి తప్పకుండా మెడిటేషన్ క్లాస్ చేపిద్దామని చెప్తూ మీ అందరూ సెలవు తీసుకోండి. అంటే మూడో పూట తినకూడదంటే మూడో పూట చాలా స్వల్పంగా పళ్ళు తినటం, లేక 6 o'clock 7 o'clock క్లోజ్ చేసి మన్నాడు మళ్ళా 9 o'clock దగ్గర 14 hours ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని చెప్పంటున్నారు. ఆ విధంగా చేస్తే చాలా వరకు ఆరోగ్యం కాపాడుకోవచ్చు. మరి ఆ విధంగా ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ ఇటువంటి మెడిటేషన్ చేస్తూ
కొంత యోగాసనం చేసుకుంటే నిజంగా ఐశ్వర్యము ఆరోగ్యం రెండు వస్తాయి. తప్పకుండా మనం ఉన్నతమైన స్థాయికి వెళ్తామని చెప్పి ఆశిస్తూ మరి స్వామీజీ చెప్పేటువంటి మాటలు విని మనందరం సంతోషిద్దాం. ఇందాక మరి 21వ తారీఖు ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసినటువంటి చెప్పినట్టు అనౌన్స్ చేసినటువంటి యోగా డే మన ధ్యాన డేట్ గా ఉన్నారు. దాన్ని మీలో కొంతమంది వస్తే ఏ హై స్కూల్లో కొంతమంది, ఎందుకంటే మెడిటేషన్ ఏ విధంగా చేయాలి విషయం వాడు తెలియదు కాబట్టి అక్కడ హెచ్ఎంస్ కి మీరు పార్టిసిపేట్ చేసి ఈ విధంగా చేయాలని చెప్పి తప్పకుండా వాళ్ళతో ప్రత్యేకంగా అన్ని స్కూల్స్ కాకపోయినా హై స్కూల్స్ లో అటువంటి కార్యక్రమం ఏర్పాటు చేస్తుంది. దగ్గర గర్ల్స్ బాయ్స్ కావచ్చు, మండల ఉన్న హై స్కూల్స్ ఏదైనా కావచ్చు, తప్పకుండా మీలో ఒకళ్ళు కనుక దానికి ఏర్పాటు చేస్తే వాళ్ళ ద్వారా అక్కడ ఎంఈఓస్ కి హెచ్ఎంస్ చెప్పి ఆ రోజు మరి తప్పకుండా మెడిటేషన్ క్లాస్ చేపిద్దామని చెప్తూ మీ అందరూ సెలవు తీసుకోండి. వీరవాడ శ్రీనివాసరావు గారు ప్రత్యేకంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి ధ్యాన మూర్తులందరికీ కూడా పేరు పేరు ఉదయపు నమస్కారం తెలియజేస్తూ, నిజంగా మరి ఈరోజు చూస్తా ఉన్నాం ఈ ధ్యానం ఎందుకు అవసరం విషయం మీద చూస్తుంటే, ఈరోజు సమాజంలో ప్రతి ఒక్కడు కూడా అనేక ఒత్తిళ్లు, చదువుతున్న విద్యార్థి దగ్గర నుంచి మరి ఉద్యోగస్తులకి, రాజకీయ నాయకులకి, ఇంటిగడ ఉండేటి మహిళా మూర్తులకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక ఒత్తిడి, ఆర్థికపరమైన కావచ్చు, పని ఒత్తిడి కావచ్చు, అనేక సమస్యలు కావచ్చు. వీటన్నిటికి కూడా నా ఉద్దేశం మాత్రం ధ్యానం సమాధానం దొరుకుద్ది. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఒత్తిడి గురవుతామో ఆ ఒత్తిడి గురైనప్పుడు తప్పకుండా తీసుకున్న నిర్ణయాలు తొందరపాటు కావచ్చు, నిరాశ కావచ్చు, ఆవేశం కావచ్చు, సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం కావచ్చు, వీటన్నిటికి కూడా మనం అనేక అపజయాలు గురవుతూ ఉంటాం. ఎప్పుడైతే మీ ఒత్తిడి ఉంటుందో సరైన నిర్ణయం తీసుకోలేం. ఎవరైతే ధ్యానం చేస్తారో, ఎవరైతే మనసు నిలకడ చేసుకుంటారో వారు తప్పకుండా మంచి నిర్ణయం తీసుకుంటారు. ఎప్పుడు కూడా వాళ్ళు ఎటువంటి తప్పు చేయలేరు, ఎటువంటి నిరాశ గురవరు. ఎంత సంతోషం వచ్చినా సరే అద్దు మీరు ముందుకు పోరు, ఎంత విజయం సాధించినా సరే అద్దు మీరు ముందుకు పోరు. అటువంటి దానికి మనసు నిలకడించడానికి, అనేక భయాందోళన నుంచి బయటపడటానికి ధ్యానం చాలా అవసరం. ఎందుకంటే రోజు చూస్తా ఉన్నా ప్రత్యేకంగా రాజకీయ నాయకులకి అనేక ఒత్తులు, ప్రజల నుంచి అర్జీలు కావచ్చు, ప్రజల నుంచి విమర్శలు కావచ్చు, ప్రతిపక్షాల విమర్శలు కావచ్చు, లేక సోషల్ మీడియా చోటి విమర్శలు కావచ్చు, అన్నిటి భరిస్తూ ఏదైనా సరే ప్రజలు అర్థం చేసుకుంటారు ఉద్దేశంతో ఎవరైనా సరే మనం విమర్శించినా, మన మీద ఆరోపణ చేసినా, అనేక ఉన్నా సరే ధ్యానం చేసి తప్పకుండా మనం మంచి నిర్ణయం తీసుకుని ఎటువంటి భయపడక్కలేదు ఆలోచన